Good morning students. My name is Swapna. I am from Tribal Science Tutorial. నాని ఈరోజు మీకు సైన్స్లో ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినా ఈజీ మీకు అండర్స్టాండ్ అవ్వడానికి ఒక ఎయిర్ అనేది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్కి ఎలా పాస్ అవుతుంది ఒక నేను ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నానని ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా మీరు దాన్ని ఈజీగా లైఫ్లో ఈజీగా ప్రాక్టికల్ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? దానికి కావాల్సిన ఆపరేటర్స్ ఏంటి అంటే ఒక బౌల్ ఇవ్వనాను. ఇది మీ అందరికీ తెలిసిందే, మన ఇంట్లో అందరికీ ఉంటుంది జల్లెడ. నెక్స్ట్ ఇది గ్లాస్, నెక్స్ట్ జగ్ ఆఫ్ వాటర్. ఓకేనా? ఈ జగ్ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు ఈ వాటర్ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తే వాటర్ అనేది మనం ఇప్పుడు చూడండి, నన్ను ఈ గ్లాస్లో నేను వాటర్ పోస్తున్నా. ఈ వాటర్ నేను ఏం చేస్తున్నా, ఈ జల్లెల్లో నుంచి వాటర్ పోయింది అని ఆటోమేటిక్గా వాటర్ అనేది ఫ్లో అయినాయా లేవనా? ఫ్లో అయినాయి. ఎస్ ఆర్ నో? అదే నేను ఏం చేస్తున్నా, అదే జగ్ ఆఫ్ వాటర్ని నేను ఈ గ్లాస్లో ఇట్లా పోస్తున్నాను. గ్లాస్లో పోయంగానే వాటర్ ఎప్పుడైతే ఇందులో నుంచి పోయంగానే ఇప్పుడు ఎయిర్ పాస్ అయితే ఆటోమేటిక్గా పోయింది నాన్న. ఒకవేళ ఎయిర్ పాస్ అవ్వకపోతే వాటర్ ఫ్లో అవుతాయా కావా అనేది మనం చూద్దాం. ఓకేనా నాన్న? సో ఎట్లా చేయాలంటే దానికి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేసిన, ఈ జల్లర్ని ఈ గ్లాస్ దానికి రివర్స్లో పెట్టి అసలు ఎయిర్ కొంచెం కూడా పాస్ అవ్వకుండా చూస్తున్నా. కొంచెం కూడా పాస్ అవ్వదు. కొంచెం కూడా పాస్ అవ్వకుండా చూడాలి. చూద్దాం పాస్ అవుతుందా లేదు. ఇప్పుడు నేను మెల్లమెల్లగా నా హ్యాండ్ని తీసేస్తున్నాను కింది నుంచి. బేటా అవ్వట్లేదు ఎందుకు నాన్న? వితౌట్ ఎయిర్ పాస్ అవ్వట్లేదు కాబట్టి మనకు వాటర్ అనేది ఫ్లో అవ్వట్లేదు. చూడండి నాన్న, మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందా? ఇప్పుడు శాస్త్రం ఏం చేసి ఒకసారి మనం చేసిన ఇప్పుడు ఎయిర్ పాస్ అవుతే వాటర్ ఫ్లో అయితే లేవో చెక్ చేస్తుంది. ఒక్కసారి ఆ గ్లాస్ పైకి వెళ్ళాలా, ఆటోమేటిక్గా వాటర్ ఫ్లో అయింది. ఎందుకు? ఎప్పుడైతే శాస్త్రం హ్యాండ్ తోటి అది తీసేయగానే సైడ్లో నుంచి ఎయిర్ పాస్ అయ్యి ఆటోమేటిక్గా వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.